నమస్తే అందరికీ. నేను భార్గవ్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై బాధితురాలు ఫిర్యాదు చేసి ఈరోజు నాలుగో రోజు. ఈరోజు 8వ తారీఖు ఆ బాధిత కుటుంబం పోయి ఫిర్యాదు చేసింది. మరి ఇప్పటి వరకు బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? పోక్సో కేసు అయితే నమోదు చేసిరు. మరి ఎక్కడున్నాడు సంజయ్ కొడుకు? ఇప్పుడు యూకేలో తల దాచుకున్నాడు అని చెప్పి మనకున్న సమాచారం. ఎందుకు దేశం దాటి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? నువ్వు తప్పు చేయలేదు, అమ్మాయి మీద అత్యాచారం చేయలేదు, మరి ఎందుకు తప్పించుకొని పారిపోవాల్సి వచ్చింది? చెప్తున్నారు కదా, పోలీసు వాళ్ళే చెప్తున్నారు కదా, ఆయన అందుబాటులో లేడు, స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్, తప్పించుకొని పారిపోయిండు. కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ గారు ఉన్నారు కదా సిట్ విచారణ హెడ్కి, ఇప్పుడు ఆమెనే చెప్తున్నది ప్రెస్ మీట్లో, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఖచ్చితంగా పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. మరి ఎవరి ఆదేశాల మేరకు ఆయన దేశం దాటి బయటికి పోయిండు? యూకేలో దాచుకోవాల్సిన అవసరం ఏముంది? ఉండొచ్చు కదా తెలంగాణలో. ఒకసారి చూడండి, బండి కొడుకుపై దర్యాప్తు, ప్రజాగ్రహంతో దిగొచ్చిన రేవంత్ సర్కార్. బండి భగరత్ పోక్సో కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు అధికారి నియామకం. అధికారిగా కుకట్పల్లి డీసీపీ రితిరాజ్. ఫలించిన బీఆర్ఎస్ ప్రజా సంఘాల మీడియా సోషల్ మీడియాల పోరాటం. జాప్యంపై డీజీపీ పైన సీఎం చిందులు. ప్రధాని పర్యటనే కారణమైన డీజీపీ. నేను కొడతా నువ్వు పడు, ఇట్లనే అనిపించింది నాకైతే. డీజీపీ వర్సెస్ రేవంత్ రెడ్డి. డీజీపీని రేవంత్ రెడ్డి అడిగిండంట, పోక్సో కేసు ఏంది అసలు సంగతి ఏంది, సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుందని అడిగితే ఎందుకు విచారణ చేయలేదు, 8వ తారీఖు కేసు ఫైల్ అయితే అంటే డీజీపీ సివి ఆనంద్ గారు చెప్పారంట. ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో పోలీస్ అంతా కూడా బిజీగా ఉంది, అందుకనే సరిగా పట్టించుకోలేము మేము అని చెప్పిండంట. నమ్మే విషయంలా కనిపిస్తుందా మీకు? 4 రోజుల తర్వాత మీరు సిట్టు ఏర్పాటు చేసి దానికి ఒక అధికారిని పెట్టి, అదే ఒక సామాన్యుడు ఇట్లాంటి పోక్సో కేసులో ఇరిగితే తీసుకుపోయి ఏం చేస్తారు? పోక్సో కేసు నమోదైన వెంటనే తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. గతంలో చూడలేదా మనం? ఆ ఫన్ బకెట్ భార్గవ్ అనే యూట్యూబర్ని ఇప్పటికి స్టిల్ రిమాండ్లో ఉన్నాడు కదా, అనుభవిస్తున్నాడు జైలు జీవితం. 20 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది ఫన్ బకెట్ భార్గవ్ అనే వ్యక్తికి. ఇప్పుడు ఎందుకు? కేంద్ర మంత్రి కొడుకు కదా, విఐపీ కేసు కదా ఇది, మళ్ళీ సెంట్రల్లో అధికారంలో ఉన్నది వాళ్ళే. రేవంత్ రెడ్డి ఏమో మొన్న మోడీ సభలో మే ప్రియమిత్ర బండి సంజయ్ జీ అని అంటాడు. ప్రియమిత్రుడి కొడుకు తప్పు పోక్సో కేసులో ఇరికితే న్యాయం ఏడా జరుగుతుంది ఆ బాధిత మహిళకి? ఆమె మైనర్, మళ్ళీ మైనర్ బాలిక, ఆమె 17 సంవత్సరాల అమ్మాయికి. ఒక అమాయకురైన ఆడబిడ్డకి న్యాయం చేయలేని సీఎం ఎంత ఉంటే ఎంత ఊడితే ఎంత అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. అదే సినిమాలో ఉంటుంది కదా, లీడర్ సినిమాలో మీమ్స్ ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. హోంమంత్రి కుమారుడు పరారీలోనా? అయితే ఇది దేశ చరిత్రలో మొదటిసారి కేటీఆర్ అంటున్నాడు. ఒక బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఎవరు మాట్లాడుతున్నారు మీరు చెప్పండి నాకు? కాంగ్రెస్లో ఒక పొన్నం ప్రభాకర్ ఒక్కడు రియాక్ట్ అయిండు, మిగతా బట్టి విక్రమార్క ఏడ రియాక్ట్ అయిండు, రేవంత్ రెడ్డి ఏడ చెప్పిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమైండు, దామోదర రాజనరసింహ ఎక్కడికి పోయిండు, ఈ మంత్రులంతా ఎక్కడికి పోయిర్రు? ఒక స్టేట్మెంట్ ఇయ్యరా? 2 జాతీయ పార్టీలు కదా మీ బద్ధ శత్రువులు మీరు, అంటే యాక్టింగ్ చేస్తున్నారు ఆ 2 పార్టీలు కలిసి. నువ్వు కొట్టు నేను పడతా అని. ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇన్వాల్వ్ అయితే ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ రాష్ట్రంలో. చీల్చి చెండాడాలి మీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీని. బీజేపీ మంత్రి కదా ఆయన, మీరు కాంగ్రెస్. 2 బద్ధశత్రువులు దేశంలో. తెలంగాణకు వచ్చేసరికి ఎందుకు అందరూ ఒక్కటైపోతుర్రు? ఆర్ఎస్ బ్రదర్స్ పాలన అని చెప్పి అంటారు ఎవరో. మరి ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఎస్ అంటే సంజయ్, వీళ్ళు మొత్తం కలిసిపోయి పనిచేస్తున్నారు, కొల్లుడు అయిపోయారు అని చెప్పి పోస్టులు పెడుతున్నారు. అడగంగానే దర్యాప్తు జరగదు ముఖ్యమంత్రి అంటున్నాడు. బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై బాధిత మహిళ తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఈ నెల 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయకముందే భగీరథ్ను కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. అన్నింటి మీద కలిపి సీనియర్ మహిళా అధికారిని విచారణాధికారిగా నియమించడం. బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టు క్షణాల్లో విచారణ జరగదు. బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టు క్షణాల్లో విచారణ జరగదు. ఓకే, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సరే రాజకీయ విమర్శలు చేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు అనుకుందాం. కొద్దిసేపు బీఆర్ఎస్ని పక్కన పెడదాం మనం. మీరు చేసింది ఏంది? 4 రోజుల తర్వాత రియాక్ట్ అవుతారా మీరు? 4 రోజులు పట్టిందా మీకు సిట్ వేయడానికి, అధికారిని నియమించడానికి? పోక్సో కేసు నమోదైన రోజు మీకు తెలియదా రేవంత్ రెడ్డి గారు? తెలుసు, 100% తెలుసు మీకు, 100% తెలుసు. ఈ 4 రోజులలో ఏం జరిగింది? బండి సంజయ్ కుమారుణ్ణి ఎట్లా తప్పియాలి, మీడియాని ఎట్లా మేనేజ్ చేయాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఎంత దారుణంగా అమ్ముడుపోయిందంటే అసలు ఆ మహా న్యూస్ ఒకటి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒకటి, జీ న్యూస్ ఒకటి, ఇంకెవరో బెటర్. మరి వీళ్ళైతే TV9 ఒకటి, వీళ్ళైతే హనీ ట్రాప్ అని పెడుతుర్రు. హనీ ట్రాప్ అంటే అర్థమైంది, హనీ ట్రాప్ అంటే అర్థమైంది. అంత పెద్ద పెద్ద పేపర్లు, పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళు, మేము రాజకీయాలని మార్పు చేస్తాం, అది ఇది చెప్తాం, ఇది చేస్తాం అని చెప్తారు కదా. హనీ ట్రాప్ అని తెలియదా మీకు?
తమ్నేళ్ళు పెద్ద పెద్ద తమ్నేళ్ళు, హనీ ట్రాప్లో బండి సంజయ్ కొడుకంట, డైవర్షన్. ఎవరు ఈ వార్తలు వేయించింది? ఎవరు? సంగప్ప. బండి సంజయ్ ప్రధాన అనుచరుడు సంగప్ప. ఆయన మాజీ జర్నలిస్టు, V6లో పనిచేసిండు. ఆయన ద్వారా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఫోన్లు పోయి, ఇగో మీరు ఈ పోక్సో కేసు గురించి మాట్లాడొద్దు, ఏమన్నా ఉంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం, సాయంత్రం ఆడగలుద్దాం, ఇడగలుద్దాం, ఇంత ప్యాకేజ్ మాట్లాడదాం. ఈ హనీ ట్రాప్ ఫీడు సంజయ్ టీం నుంచి వస్తుంది ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి. ఇగో హనీ ట్రాప్ అని చెప్పి పెట్టండి, పోక్సో కేసు అని చెప్పి చెప్పొద్దు. ప్యాకేజ్లు మాట్లాడుకుర్రు, మొత్తం హనీ ట్రాప్గా చిత్రీకరించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే కొంటారు మీరు, సోషల్ మీడియాని ఎట్లా కొంటారు మీరు? కొన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళు పెరిగినాయి ఈరోజు. సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగ్ జరుగుతుందిగా మీ మీద. ఎట్లా దాన్ని ఎట్లా అడ్డకడతారు? ఇగో రామచంద్రరావు గారు, బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఆయన స్పందించిండు. కొడుకు కేసుతో బండికేం సంబంధం? ఆ కేసు మా పార్టీకి సంబంధం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇప్పుడు మీకు బండి సంజయ్కి సంబంధం లేదు. బండి సంజయ్ మీ పార్టీలో కేంద్ర మంత్రి కాడు. బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసులో లేడు అని చెప్తే అయిపోద్దిగా. ఇవన్నీ ఎందుకు? మీ పార్టీ ఎంపీ కాదని చెప్పండి, అయిపోతుంది. మీ పార్టీ కేంద్ర మంత్రి కాదని చెప్పండి. ఇది ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు గతంలో కేటీఆర్ కొడుకు మీద బాడీ షేమింగ్ చేసి మాట్లాడారు కదా అందరు, మరి హిమాన్షు మీద. అప్పుడు ఇవన్నీ మీరు కనీసం మాట్లాడకుండా ఉండండి. రామచంద్రరావు గారు మాట్లాడి అనవసరంగా ఎందుకు పరువు తీసుకుంటారు? అది పోక్సో కేసు, పార్టీకి ఏం సంబంధం, మాకేం సంబంధం, బండి సంజయ్కి ఏం సంబంధం అంటే ఏంది ఇది? మీరు యాక్షన్ తీసుకోరా? మీ కేంద్ర మంత్రి కొడుకు కదా, సస్పెండ్ చేయండి, రాజీనామా చేయమని చెప్పండి. ఇప్పటికీ ఒక 10 సిట్లు వేసిరండి. సిట్ వేసిర్రు అంటే కేసు అయిపోయిందని అర్థం, గుర్తుపెట్టుకోండి. సిట్ వేసిరంటే కేసు అయిపోయిందని అర్థం. ఫోన్ ట్యాపింగ్ మీద కేసు వేసిర్రు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సిట్ ఏర్పాటు చేసిర్రు, ఫార్ములా ఈ రేస్ మీద సిట్ ఏర్పాటు చేసిర్రు. ఏమైనాయి? అంత డొల్లా. ఏమైంది? రిజల్ట్ ఏముంది? ఏం తెలిసిరు మీరు? సిట్ వేసిర్రు అంటే కథం. ఈ 4 రోజుల్లో 8వ తారీఖు కంప్లైంట్ ఇస్తే ఈరోజు 12వ తారీఖు, ఈ 4 రోజుల్లో బండి సంజయ్ కుమార్ని ఎట్లా తప్పించాలి? కొడుకుని ఎక్కడికి పంపించాలి? ఏ దేశం పంపించాలి? ఏ దేశం పంపిస్తే సేఫ్గా ఉంటాడు? ఈ 4 రోజుల్లో చర్చించారు డీజీపీ రేవంత్ రెడ్డి, బండి సంజయ్. ఒక డీజీపీ టేబుల్ ముందు సెటిల్మెంట్ జరిగిందని చెప్పి అంటారు. ఈ గ్యాప్లో సంజయ్ కొడుకుడు జంపు, బండి బగరేది. ఇప్పుడు పోక్సో కేసు నమోదైంది. పోలీసులను అడిగితేనేమో ఆయన లేడు, పరారీలో ఉండు, జంప్ అయిన అని చెప్తారు. ఇక ఏంది ఇందులో? ఏంది? ఒక కేంద్ర మంత్రి కొడుకు మర్డర్ చేయొచ్చు, మానభంగం చేయొచ్చు, ఎవరైనా చంపొచ్చు. ఏంది? ల్యాండ్ ఆర్డర్ కాపాడాల్సిన మంత్రులే. ఇప్పుడు హరీష్ రావు కూడా దీని మీద ప్రభుత్వం ఇప్పటికీ 10 సిట్లు వేసింది, ఒక్కటైనా రిపోర్ట్ ఇచ్చిందా? చర్యలు తీసుకున్నదా? రీట్వీట్ చేసినందుకు మా వాళ్ళపై కేసులు, జైళ్ళు. ఫిర్యాదు చేసి 4 రోజులైనా బండి భగరత్ని అరెస్ట్ చేయరా? కనీసం వాళ్ళు బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఆ ట్వీట్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి రిమాండ్ 14 రోజులు రిమాండ్ చేస్తారు ఎమ్మటే. ఎవరైనా కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇది కాదు. అంత ఇమీడియట్గా యాక్షన్ జరిగినప్పుడు క్లియర్గా ఎఫ్ఐఆర్ అయింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఎందుకు అరెస్ట్ చేయరు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక మరి దీంట్లో ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? ఇగో కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకొని జగిత్యాల జిల్లా కోరుట్ల కొత్త బస్ స్టాండ్ వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల బీఆర్ఎస్ శ్రేణులు. ఒక్క బీఆర్ఎస్ వాళ్ళు తప్ప ఎవరు మాట్లాడుతున్నారు దీని మీద? ఆమె ఎవరో మౌనికా సుంకర అంట, బీజేపీలో ఉంటుంది ఆమె. ఇది బండి సంజయ్ని బదనాం చేయడానికి ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు. అసలు ఫాల్స్ కేసు, పోక్సో కేసు అని చెప్పి అంటున్నది. అంటే మీరు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులను అవమానిస్తున్నారా మీరు? పోక్సో కేసుని అవమానిస్తున్నారా మీరు? చట్టాన్ని అవమానిస్తున్నారా మీరు? పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులను అవమానిస్తున్నారా? ఎస్హెచ్ఓని, ఏసీపీని. అక్కడ ఫాల్స్ కేసు ఎట్లయితుంది? ఫాల్స్ కేసు ఎట్లయితుంది? కనీసం మాట్లాడేటప్పుడు కొంత సబ్జెక్టు, కంటెంటు ఇవి తెలుసుకొని మాట్లాడితే కొంత గౌరవం ఉంటుంది. ఏం తెలియకుండా ఫాల్స్ కేసు, బండి సంజయ్పై కుట్రలు చేస్తున్నారు, ఈ కేసులో ఏం లేదు, కావాలనే ఇరికిచ్చిర్రు. ఇరికిస్తే ఇరుకుతారా? ఇరికిస్తే ఇరుకుతారా అమ్మా? మాట్లాడకుండా ఉండండి, కనీసం స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉండండి చాలు. మాట్లాడి ఇది కామాకండి. సిట్ అయితే వేసిర్రు, చూద్దాం ఎంతవరకు పోతుందో సిట్టు. దీంట్లో బండి సంజయ్ కుమారుడికి శిక్ష పడుతుందని ఎంతమంది నమ్ముతున్నారు? ఒకసారి మీరు కామెంట్ చేయండి. శిక్ష పడుతుందా? ఒక కేంద్ర మంత్రి కుమారుడికి శిక్ష పడుతుందా పోక్సో కేసులో? మీరు మాట్లాడండి, కామెంట్ చేయండి కింద. సిట్ ఎక్కడి వరకు పోతుందో చూద్దాం. మరి కుకట్పల్లి డీసీపీగా ఉన్నటువంటి రితిరాజ్ని అయితే అపాయింట్ చేసిరు. దీన్ని ఈ కేసుకి సంబంధించి ఆమెకు అటాచ్ చేసిరు.
చూద్దాం, ఆమె కూడా ఒక లేడీ కాబట్టి మరి ఒక మైనర్ బాలికకి న్యాయం చేస్తుందా లేదా మనం వేచి చూడాల్సి ఉంది.